బీటెక్ సెకండ్ ఇయర్లో నెక్స్ట్ న్యూ సబ్జెక్ట్ వచ్చేసి లీనియర్ కంట్రోల్ సిస్టమ్స్ అనే సబ్జెక్టు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ వీడియో ఫర్ లీనియర్ కంట్రోల్ సిస్టమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లీనియర్ కంట్రోల్ సిస్టమ్ అంటే దాని యొక్క డెఫినేషన్ అనేది ఫస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దాని తర్వాత 1 by 1 ప్రాబ్లమ్స్ అనేది చేసుకుందాం. ఫస్ట్ లీనియర్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద కాంబినేషన్ ఆఫ్ 2 or more లీనియర్ ఈక్వేషన్స్ ఇన్వాల్వ్స్ ఇన్ సేమ్ వేరియబుల్స్. ఒకే వేరియబుల్లో 2 or more నెంబర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఉంటే దాన్నే మనము లీనియర్ కంట్రోల్ సిస్టమ్ అంటాం. ఆ లీనియర్ సిస్టమ్ని కంట్రోల్ చేసే ప్రాసెస్నే మనం లీనియర్ కంట్రోల్ సిస్టమ్ అంటాం. లీనియర్ అంటే ఏంది సింగిల్, కంట్రోల్ అంటే ఏంది కంట్రోల్ చేసేది, కంట్రోల్ అంటే హ్యాండిల్ చేసేది, సిస్టమ్ అంటే ఒక సిస్టమ్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే లీనియర్ అంటే ఇన్ మ్యాథమెటిక్స్ లీనియర్ అంటే ఏంది, ఏదైనా ఒక లైన్ అనేది ఇలా లీనియర్గా పోయేదే మనం లీనియర్ అంటాం. అదే ఎగ్జాంపుల్ వచ్చేసి 3x + 2 అంటే ఇదేంది లీనియర్ కదా. అదే 3x² + 2 అంటే ఏంది, ఇది క్వాడ్రాటిక్, ఎందుకంటే స్క్వేర్ ఉంది కాబట్టి, అంటే పవర్ 1 ఉంటే దాన్ని మనం లీనియర్ అంటాం. అది వచ్చేసి జస్ట్ లైక్ యాజ్ ఏ స్ట్రైట్ లైన్ మాదిరి ఉంటుంది అనమాట. దీన్నే మనము లీనియర్ కంట్రోల్ సిస్టమ్ అంటాం. దీని తర్వాత మనకు ఈ సిస్టమ్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఓపెన్ లూప్ సిస్టమ్, రెండోది వచ్చేసి క్లోజ్డ్ లూప్ సిస్టమ్. ఇవి అనేది 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఓపెన్ లూప్ సిస్టమ్ అంటే ఏందో చూద్దాం. ఓపెన్ లూప్ సిస్టమ్ అంటే ఏం లేదు, ఓన్లీ ఇట్ హ్యాస్ ఇన్పుట్, అవుట్పుట్ అండ్ సిస్టమ్. ఇన్పుట్ అంటే మనం ఇన్పుట్ అనేది మనం ఎలా తెలుసుకోవాలంటే దాని యారో మార్క్ అనేది ఏదైతే మనకు ఫార్వర్డ్లో ఉంటుందో దాన్నే మనం ఇన్పుట్ అంటాం. ఇన్పుట్ అనేది RSతో ఇండికేట్ చేస్తాం. అవుట్పుట్ అనేది CS, సిస్టమ్ అనేది GS అనమాట. ఇప్పుడు హియర్ RS = ఇన్పుట్, CS = అవుట్పుట్, S = ఫార్వర్డ్ పాత్ గెయిన్ ఆర్ సిస్టమ్ అనొచ్చు. నెక్స్ట్ దీనికి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనుకుంటే మనకు ఇప్పుడు ఇది అనేది ఓపెన్ లూప్ సిస్టమ్ కదా. ఓపెన్ లూప్ సిస్టమ్ హ్యాస్ ఓన్లీ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అండ్ హ్యాస్ సిస్టమ్. దాని యొక్క డెఫినేషన్ అనేది ఇలా రాయాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ చెప్పేసిన తర్వాత దీనికి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనుకోవాలి. ఓపెన్ లూప్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ దానికంటే ముందు మనకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే మనకి ఏందో తెలియాలి. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంది, ద రేషియో ఆఫ్ అవుట్పుట్ ఫంక్షన్ అండ్ ఇన్పుట్ ఫంక్షన్ ఈజ్ నౌన్ యాజ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంది, అవుట్పుట్ ఫంక్షన్ బై ఇన్పుట్ ఫంక్షనే దాని యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అవుట్పుట్ ఫంక్షన్ ఏంది C(s) బై ఇన్పుట్ ఫంక్షన్ ఏంది R(s) = G(s). అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చేసి దానికి ఫార్ములా వచ్చేసి అవుట్పుట్ బై ఇన్పుట్ అనమాట. నెక్స్ట్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ అంటే ఏందో చూసుకుందాం. క్లోజ్డ్ లూప్ సిస్టమ్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఒకటి పాజిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్, ఇంకొకటి వచ్చేసి నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనమాట. అదే పాజిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ చూసుకుంటే ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట. ఇది GS, ఇది H(s), ఇది వచ్చేసి C(s), ఇది R(s), ఇది B(s). ఇవన్నీ దీని పేర్లు ఏమంటారో ఇప్పుడు చెప్తా చూడండి. మనకు ఇక్కడ పాజిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ కాబట్టి ఇక్కడ పాజిటివ్ అనేది ఇది కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. పాజిటివ్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. మీకు క్లియర్గా డయాగ్రామ్ అనేది కనబడుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఈ డయాగ్రామ్ అనేది క్లియర్గా విజిబుల్ అవుతుంది. ఇప్పుడు వేర్ R(s) అంటే ఏంది ఇన్పుట్, అదే S(s) అంటే అవుట్పుట్. నెక్స్ట్ G(s) అంటే ఏంది ఫార్వర్డ్ పాత్ గెయిన్. ఫస్ట్లో కూడా మనము ఈ G(s) అంటే ఏంది సిస్టమ్ ఆర్ ఫార్వర్డ్ పాత్ గెయిన్ అనేది మనం చెప్పినాం. నెక్స్ట్ H(s) అంటే ఏంది ఫీడ్బ్యాక్ పాత్ గెయిన్. ఇది వచ్చేసి ఫార్వర్డ్ పాత్ గెయిన్, ఇది వచ్చేసి ఫీడ్బ్యాక్ పాత్ గెయిన్. నెక్స్ట్ E(s) అంటే ఏంది ఎర్రర్ సిగ్నల్, B(s) అంటే ఫీడ్బ్యాక్ సిగ్నల్. ఇలా ఇవనేది దీని నేమ్స్ అనేవి ఇలా ఉంటాయి. ఇప్పుడు దీనికి 1 by 1 దీనికి ఒక ఈక్వేషన్, దీనికి ఒక ఈక్వేషన్ అనేది మనము కనుక్కోవాలి. ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ గెయిన్కి మనం ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఫార్వర్డ్ పాత్కి తీసుకుంటే మనకేముంది, ఈ డయాగ్రామ్ అనేది తీసుకోవాలి. E(s), G(s), C(s) తీసుకున్నాం. E(s), G(s), C(s). మనకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంది ఫార్ములా, ఇక్కడ ఏది యారో మార్క్ ఉంటే అది ఇన్పుట్, ఏది యారో మార్క్ లేకుంటే అది అవుట్పుట్. అంటే అవుట్పుట్ బై ఇన్పుట్, CS బై ES = G(s). నెక్స్ట్ అదే ఫీడ్బ్యాక్ పాత్ అంటే ఇది BS, H(s), C(s). BS, H(s), C(s). యారో మార్క్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది వచ్చేసి ఇన్పుట్, ఇది వచ్చేసి అవుట్పుట్ అంటే BC బై CS = H(s). ఏది యారో మార్క్ ఉంటే అది ఇన్పుట్, ఏది మనం ఇప్పుడు ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తే అది ఇన్పుట్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ డయాగ్రామ్ బట్టి ES = RS + BS. మనకు ఇక్కడ చూడండి ES = RS + BS కదా. అదే BS అంటే ఏంది మనకు BS = H(s) × C(s). ఇది దేని నుంచి వచ్చిందంటే మనం లాస్ట్లో ఫైండ్ అవుట్ చేసినాం కదా. ఇక్కడ మనకు ఇక్కడ వచ్చేసి BS అంటే ఏంది H(s) × C(s). అదే ఇక్కడ కూడా ఏంది ES అంటే ఏంది
సి ఆఫ్ ఎస్ అంటే ఏంది, జీ ఆఫ్ ఎస్ ఇంటూ ఈ ఆఫ్ ఎస్, దీని నుంచి అవి వచ్చినాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఫార్వర్డ్ గెయిన్, ఇది వచ్చేసి ఫీడ్బ్యాక్ పాత్ గెయిన్ కదా. ఫార్వర్డ్ గెయిన్ అంటే ఇది కదా ఈక్వేషన్. మనకేం కావాలి, సి ఆఫ్ ఎస్ కావాలి. సి ఆఫ్ ఎక్స్ కావాలంటే ఈ ఆఫ్ ఎస్ అనేది కింద ఉంటే అక్కడికి పైకి వెళ్తుంది, లేదంటే డివైడెడ్ బైలో ఉంటే ఇక్కడ మల్టిప్లికేషన్లోకి వెళ్తుంది అనమాట. సి ఆఫ్ ఎస్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎస్ ఇంటూ ఈ ఆఫ్ ఎస్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ బి ఆఫ్ ఎస్ కావాలి. ఈ సిఎస్ అనేది కింద ఉంది కాబట్టి పైకి వెళ్తుంది, హెచ్ ఆఫ్ ఎస్ ఇంటూ సి ఆఫ్ ఎస్. ఇలా మనం రాస్తాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే బి ఆఫ్ ఎస్ అంటే రాసినాం. నెక్స్ట్ ఈ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు బి ఆఫ్ ఎస్ అని దాని ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, హెచ్ ఆఫ్ ఎస్ ఇంటూ సి ఆఫ్ ఎస్. హెచ్ ఆఫ్ ఎస్ ఇంటూ సి ఆఫ్ ఎస్ అనేది సబ్స్టిట్యూట్ చేసినాం. నెక్స్ట్ సి ఆఫ్ ఎస్ అంటే ఏంది, ఇక్కడ చూసినాం కదా, జీ ఆఫ్ ఎస్ ఇంటూ ఈ ఆఫ్ ఎస్ కదా. ఈ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎస్ ప్లస్ హెచ్ ఆఫ్ ఎస్ ఇంటూ ఇక్కడ సి ఆఫ్ ఎస్ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్, ఈ సి ఆఫ్ ఎస్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, జీ ఆఫ్ ఎస్ ఇంటూ ఈ ఆఫ్ ఎస్ అనేది సబ్స్టిట్యూట్ చేసిన. నెక్స్ట్ ఇదంతా ఇక్కడ చూసుకుంటే మనకు ఓన్లీ ఆర్ ఆఫ్ ఎస్ అనేది ఇటు సైడ్ నుంచి ఈ మొత్తం టర్మ్ని హెచ్ ఆఫ్ ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ ఇంటూ ఈ ఆఫ్ ఎస్ అనేది ఈ లెఫ్ట్ సైడ్ లెగ్ తీసుకొని వస్తాం. అంటే ఈ ప్లస్ టర్మ్ అనేది ఇటు సైడ్కి వస్తే మైనస్ టర్మ్ అవుద్ది. ఈఎస్ మైనస్ ఈ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎస్. ఈ రెండు దాంట్లో ఈ ఆఫ్ ఎస్ కామన్ ఉంది కాబట్టి ఈ ఆఫ్ ఎస్ కామన్ తీస్తే ఇక్కడ ఈ ఆఫ్ ఎస్ కామన్ తీస్తే ఇంకా ఏముంటుంది, ఇక్కడ ఏముండదు కాబట్టి 1 మైనస్ ఇక్కడ ఈ ఆఫ్ ఎస్ కామన్ తీస్తే జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్ ఉంటుంది. 1 మైనస్ జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎస్. ఈ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎస్ బై ఎస్ ఆఫ్ ఎస్ బై సి ఆఫ్ ఎస్ బై జీ ఆఫ్ ఎస్ కదా మనకు ఫార్ములా. ఈ ఆఫ్ ఎస్ అంటే సి ఆఫ్ ఎస్ బై జీ ఆఫ్ ఎస్. సి ఆఫ్ ఎస్ బై జీ ఆఫ్ ఎస్ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన. నెక్స్ట్ 1 మైనస్ జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎస్. మనకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంది, సి ఆఫ్ ఎస్ బై ఈ ఆర్ ఆఫ్ ఎస్ అనేది ఇక్కడ పైన ఉంది, ఇక్కడ సైడ్కి వస్తే కిందికి వస్తుంది. ఈ జీ ఆఫ్ ఎస్ అనేది కింద ఉంది, ఇటు సైడ్కి పోతే పైకి పోతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, సి ఆఫ్ ఎస్ బై జీ ఆఫ్ ఎస్ ఇంటూ 1 మైనస్ జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎస్ కదా. ఇప్పుడు మనకేం కావాలి, సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇక్కడ చూడండి మనకు ఇది ఉంది, ఇక్కడ సి ఆఫ్ ఎస్ బై జీ ఆఫ్ ఎస్ అనేది మనకు ఆర్ ఆఫ్ ఎస్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ సి ఆఫ్ ఎస్ బై జీ ఆఫ్ ఎస్ ఇది మొత్తం మల్టిప్లికేషన్లో ఉంది కదా, ఈ టర్మ్ మొత్తము అందుకు డివైడెడ్ బైలే పంపిస్తాం. ఆర్ ఆఫ్ ఎస్ బై 1 మైనస్ జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్. మనకు ఈ ఆర్ ఆఫ్ ఎస్ అనేది మన కిందికి రావాలి, ఈ ఫార్ములా ప్రకారం కిందికి రావాలి. అప్పుడు ఏం కావాలి, సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్. పైన ఉండేది కిందికి రానిచ్చినాం, ఇక్కడ కింద ఉండేది ఏంది పైకి రానిచ్చినాం. జీ ఆఫ్ ఎస్ బై 1 మైనస్ జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్. ఇలా మనము ఫైండ్ అవుట్ చేస్తాం. దిస్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. ఇదే చూడండి, ఇక్కడ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చేసి సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎస్ బై 1 మైనస్ జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్. ఇక్కడ పాజిటివ్ ఫీడ్బ్యాక్ కాబట్టి కన్ఫర్మ్ ఇక్కడ మైనస్ అనేది వస్తుంది. పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటే టు ఇంప్రూవ్ ఎబిలిటీ అండ్ ఆల్ ఇంప్రూవ్డ్ అని, అంటే మొత్తం ఇంప్రూవ్ చేసుకోమని ఇది ఈ మైనస్ అనేది ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ అలానే నెగిటివ్ ఫీడ్బ్యాక్ చూద్దాం. నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా సేమ్ అదే డయాగ్రామ్ ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ అనేది మారుతుంది, ఇది వచ్చేసి నెగిటివ్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ సేమ్ ఫార్వర్డ్ పాత్ ఫీడ్బ్యాక్ పాత్ అనేది తీసుకుంటాము. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ అవుట్పుట్ బై ఇన్పుట్ కాబట్టి సి ఆఫ్ ఎస్ బై ఈ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎస్. ఇక్కడ వచ్చేసి ఇది ఇన్పుట్ ఇది అవుట్పుట్ కాబట్టి బి ఆఫ్ ఎస్ బై సి ఆఫ్ ఎస్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఎస్ అనేది ఈ ఫీడ్బ్యాక్ పాత్ అనమాట. ఇక్కడ ఇది అనేది ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ అనమాట. నెక్స్ట్ దీన్ని కనుక్కుందాం, ఆర్ ఆఫ్ ఎస్ బి ఆఫ్ ఎస్ ఈ ఆఫ్ ఎస్. ఇప్పుడు ఈ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎస్ మైనస్ బి ఆఫ్ ఎస్. ఈ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది, ఇది వచ్చేసి నెగిటివ్ ఫీడ్బ్యాక్ కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది, నాకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ కాబట్టి అక్కడ ప్లస్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ బిఎస్ అంటే ఏంది, బి ఆఫ్ ఎస్ అంటే ఏంది, దీని నుంచి బి ఆఫ్ ఎస్ అంటే బి ఆఫ్ ఎస్ ఈక్వల్ టు సి ఆఫ్ ఎస్ అనేది సైడ్ పంపిస్తే బి ఆఫ్ ఎస్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఎస్ ఇంటూ సి ఆఫ్ ఎస్ అనేది అవుతుంది. బి ఆఫ్ ఎస్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఎస్ ఇంటూ సి ఆఫ్ ఎస్. నెక్స్ట్ ఈ బి ఆఫ్ ఎస్ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎస్ మైనస్ బి ఆఫ్ ఎస్ అంటే ఏంది, ఇది బి ఆఫ్ ఎస్ అంటే ఇది హెచ్ ఆఫ్ ఎస్ ఇంటూ సి ఆఫ్ ఎస్. నెక్స్ట్ సి ఆఫ్ ఎస్ అంటే ఏంది, సి ఆఫ్ ఎస్ అంటే ఇక్కడ చూసుకోండి, సి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎస్ అనేది సైడ్ పంపిస్తే జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఈ ఆఫ్ ఎస్. ఇప్పుడు ఇక్కడ ఇది అనేది దీంతో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎస్ మైనస్ హెచ్ ఆఫ్ ఎస్. సి ఆఫ్ ఎస్ అంటే ఏంది, జీ ఆఫ్ ఎస్ ఇంటూ ఈ ఆఫ్ ఎస్, జీ ఆఫ్ ఎస్ ఇంటూ ఈ ఆఫ్ ఎస్. నెక్స్ట్ ఇక్కడ ఈ మొత్తం ఈ మైనస్ టర్మ్ అనేది ఇటు సైడ్ పంపిస్తే ప్లస్ అవుతుంది. ఈ ఆఫ్ ఎస్ ప్లస్ ఈ ఆఫ్ ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఈ ఆర్ఎస్. ఈ రెండు దాంట్లో కామన్ ఏముంది, ఈ ఆఫ్ ఎస్ కామన్ ఉంది కాబట్టి ఈ ఆఫ్ ఎస్ కామన్ తీస్తే ఇక్కడ ఈ ఆఫ్ ఎస్ కామన్ తీస్తే ఇక్కడ ఏముండదు కాబట్టి 1 ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఈ ఆఫ్ ఎస్ కామన్ తీస్తే ఇంకేం మిగులుతుంది, జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎస్. మనకు ఈ ఆఫ్ ఎస్ అంటే తెలుసు, జీ ఆఫ్ ఎస్ సి ఆఫ్ ఎస్ బై జీ ఆఫ్ ఎస్ అని మనకు తెలుసు. ఈ ఆఫ్ ఎస్ అంటే సి ఆఫ్ ఎస్ బై జీ ఆఫ్ ఎస్. ఇప్పుడు మనకేం కావాలి, ఈ ఆఫ్ ఎస్ ప్లేస్లో మనము సి ఆఫ్ ఎస్ బై జీ ఆఫ్ ఎస్ సబ్స్టిట్యూట్ చేసిన, ప్లస్
ఇంటూ 1 ప్లస్ g(s) ఇంటూ h(s) ఈక్వల్ టు r(s). నాకు c(s)/r(s) కావాలి. ఇది కిందికి రానిచ్చిన, ఇది పైకి రానిచ్చిన, ఇది కిందికి రానిచ్చిన. ఇప్పుడు సేమ్ దీని మాదిరే ఉంటుంది చూడండి. సేమ్ ఈక్వేషన్ అంతా దీని మాదిరే ఉంటుంది. ఇక్కడ ఓన్లీ ప్లస్ వస్తుంది. ఇది పైకి పంపించిన, ఇది కిందికి పంపించిన. ఇలా దాని యొక్క నెగిటివ్ ఫీడ్బ్యాక్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ ఈ పాయింట్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తా అంటే అది ఆల్రెడీ ప్రతిదీ ఇంప్రూవ్డ్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి ఇది కంప్లీట్గా ఈ ఫంక్షన్ అనేది దేన్నైనా దాని యొక్క క్యాపబిలిటీ ప్రతిదీ ఆల్రెడీ ఇంప్రూవ్డ్ అని ఉంటుంది. దీన్నే మనము నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఫంక్షన్ అంటాం. దిట్స్ ఆల్ అబౌట్ ఓపెన్ లూప్ సిస్టమ్స్ అండ్ క్లోజ్డ్ లూప్ systems with transfer functions. Thank you. Please like and subscribe my channel. Thank you.